తెక్కలపాడండి. ఈ జెమిని ఇత్తనం చూడడానికి వచ్చాము. అంటే వేయాలంటే ఇలాగా ఈ ఇత్తనం వేయాలని చెప్పని మాకు బాగా మనస్ఫూర్తిగా ఇష్టమైంది. ఇది ఇంకా నలుగురు వచ్చి చూసినా కూడా ఆహా ఇది చూడాల్సిందే అని చెప్పని మాకు చాలా ఆనందంగా ఉంది. దగ్గర కాపే దగ్గరగానే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మిరప తోట వేస్తున్నారు బాబాయ్? 30 ఏళ్ళు. ఇలాంటి వెరైటీ ఏమన్నా ఈ మధ్యలో ఏమన్నా చూసారు? పెద్ద మనిషి కూడా ఒకసారి మాట్లాడుతాడు. మీ పేరండి? నా పేరు శంకర్రావు, ఎక్కలపాడు. బట్టూరు పిల్ల రైతు, గట్టి రైతే బాగా చేసిండు, శాఖం కూడా బాగా చేసిండు. బాగుంది తోట కూడా 5 అడుగులు ఎత్తు వచ్చింది. బాగా కాపు కింద నుంచి కాపు బాగుంది. ఎన్ని క్వింటాలు అయిద్ది అనుకుంటారు? మా అంచనా ప్రకారం ఒక 40 అయిద్ది అనుకుంటున్నాను. ఎకరానికి 40 గంటలు అయిద్ది అనుకుంటున్నాను. పెట్టుబడి కూడా 10 కట్టలతో తెత్తులు చాలా సింపుల్ గా పెట్టుబడి కూడా. ఈ తోట 5 అడుగులు పెరిగినదంటే దీన్ని చాలా చెప్పుకోదగింది అనిపిస్తుంది. 5 అడుగులు ఎత్తులు వేసిందంటే తోటలో ఎంత ఎత్తు లేవు. పెట్టుబడి తక్కువ అంటవా? చాలా తక్కువలో కూడా ఈ క్షణానికి పెట్టుబడి హైట్ గా ఇంత హైట్ గా వచ్చినదంటే ఇలాంటి పంట పండాలంటే కనీసం 30-40 కట్టలు పెట్టండి. ఏరియా ఇత్తనం ఏది పండదు. కానీ 10 కట్టలను లేదు కాదనుకుంటే 10 కట్టలతో ఎత్తులు వేసినదంటే సూపర్. బాగా ఇత్తనం కూడా వేయదగింది. మీరేమన్నా నెక్స్ట్ ఇయర్ వేయాలనుకుంటారా? రైతు వేయాలనుకుంటే ఈ ఇత్తనం వేస్తే బాగుంటది అనిపిస్తుంది. నాకైతే 4 ఎకరాలు ఒకటే చేను ఉంది, ఆ చేను వేద్దాం అనుకుంటున్నా. ఈ వెరైటీ మెలీనా సీడ్స్ వారి జమునా 116. ఇప్పుడు ఎక్కడ చూసినా గానీ మనకి బొబ్బరి గాని నల్లి గాని ఉంది. మరి ఈ తోటలో ఏమన్నా మీరేమో? లేదు, నల్లి లేదు, బొబ్బర్ లేదు. ఇత్తనం కూడా బాగుండయి. ఇత్తనాలు బాగుండయి. ఇత్తనం కూడా బాగా గింజ గట్టిగా ఉంది. కాయ పొడుగు ఉంది, సైజు ఉంది. కాటాకు వస్తుంది అంటవా? కాటాకు బాగానే వస్తుంది. ఇంత బిర్రుగా ఉన్నదంటే కాటా బాగానే వస్తుంది. కోత కూలీలు కూడా ఎంతమంది పట్టవచ్చు బాబాయ్? ఇది వచ్చేసి 10 మంది అనిపిస్తుంది. మిగతా వెరైటీలు అయితే? మిగతా వెరైటీలు అంటే 12 పట్టవచ్చు, 15 పట్టవచ్చు. కానీ సరే ఇది 10 మందితోనే కొయ్యడానికి అలుగునే ఉంది అనిపిస్తుంది. అదేలే, ఏదైనా మిగతా తేజ వెరైటీల మీద కూడా కొద్దిగా కోత కూలి కలిసి వస్తుంది. కాయ సైజు ఉంది కాబట్టి ఇది బ్రహ్మాండంగా కోతకు అనుకూలంగా ఉండదగిన ఇస్తాం. అబ్బాయి చివరగా ఒకే ఒక్క మాట, రైతులకి ఇప్పుడున్న కాలానికి మీరేం సలహా ఇవ్వగలుగుతారు? మాకు ఇలాంటి ఇత్తనం వేసుకుంటేనే కొద్దిగా బాగుపడతారనే మాట మాకు ధైర్యం ఉంది. ఇలాంటి ఇత్తనమే వేయాలా. ఎందుకంటే ఇప్పుడు ఏ ఇత్తనం వేసినా అంత నాణ్యంగా ఉంటలేదు. ఇలాంటి ఇత్తనం వేస్తేనే బాగుంటది. రైతు కొద్దిగా 40 గంటలు అయితే రేటు తగ్గినా కొద్దిగా కవర్